తెలంగాణలో ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీని గెలిపించేలా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నాయకులకి కూడా రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారని, రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే మేము ఓవైసీని గెలిపించేందుకు ప్రయత్నం చేస్తున్నాము అంటూ కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్. ఈ నేపథ్యంలో అసలు కాంగ్రెస్ అలాగే ఎంఐఎం లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, లోపాయికారిగా పొత్తు పెట్టుకున్నాయి అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఇక్కడ హైదరాబాదులో ఆ స్థానం మొదటి నుంచి హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం ఓల్డ్ సిటీలో మొదలుకొని న్యూ సిటీ వరకు కొంత భాగం వరకు వ్యాపించి ఉంటుంది. ఒక పక్క చేవెళ్ళ నియోజకవర్గం, ఓ పక్కన మహబూబ్ నగరు, ఓ పక్కన సికింద్రాబాదు, ఇట్లా ఈ మధ్యలో ఉంటుంది. దీనిలో దాదాపు 40% 50% ఓట్లు ముస్లిమ్స్ ఉంటారు ఈ నియోజకవర్గంలో. మిగతా వాళ్ళు అన్ని రకాల వాళ్ళు ఉంటారు. సరే, మొదటి నుంచి కూడా ఓల్డ్ సిటీ మీద ఒక రకమైన అపవాదనండి, వాస్తవం అనండి, ఏదన్నా కానివ్వండి, ఒక అపవాదం ఏంటి అంటే అక్కడ దొంగ ఓట్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు బురకాలో వస్తారు కాబట్టి. ఈ దొంగ ఓట్లు అనే ఒక కార్యక్రమం ద్వారానే ఓవైసీ గెలుస్తున్నాడు అని మాట్లాడుకుంటూ ఉంటారు. దీనిని ఒకప్పుడు ఆలే నరేంద్ర కావచ్చు, ఇంకొకళ్ళు బండారు దత్తాత్రేయ కాకుండా ఇంకొక ఆయన ఉండేవాడు, బండారు లక్ష్మణ్ అని ఉండేవాళ్ళు. వాళ్ళంతా అటు సైడ్ ఓల్డ్ సిటీలో పనిచేస్తూ ఉండేవాళ్ళు. సరే, ఏ రకంగా చూసినా కానీ అక్కడ వాళ్ళ ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ముస్లిం వాళ్ళందరికీ తెలుసు, ముస్లిమ్స్కి మా కోసం ఓవైసీ ఏమీ చేయడు అని. కానీ వాళ్ళు ఓవైసీకి ఓటేయడానికి సిద్ధంగా ఉంటారు. రాజాసింగ్ కూడా అక్కడ పనిచేస్తూ ఉంటాడు. ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో అతను అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అతను పనిచేస్తూ ఉంటాడు. అతను రాజాసింగ్ గెలుస్తూ ఉంటాడు అక్కడ. అయితే ఇప్పుడు మాధవీలత పోటీ చేస్తుంది. మాధవీలత పోటీ చేస్తుంటే మోడీ వాళ్ళు ఏరి కోరి మాధవీలతను తీసుకుని వచ్చారు. మాధవీలతను తీసుకురావడం వెనకమాలున్న లక్ష్యం ఏంటి అంటే, మాధవీలత డబ్బులు ఖర్చు పెట్టుకోగలదు, ఆమెకు వాక్చాతుర్యం ఉంది, మోడీని మించి నటించగలిగిన సామర్థ్యం ఉంది అని చెప్పి వాళ్ళు గ్రహించే మాధవీలతకి సీట్ ఇచ్చారు. ఆమె అలవోకగా అబద్ధాలు చెప్పగలదు మోడీలాగా, ఇలా రకరకాల క్వాలిఫికేషన్స్ ఆవిడకు ఉన్నాయి. అంతేగాని క్షేత్రస్థాయిలో పనిచేసిన అనుభవం ఆవిడకి లేదు. కాకపోతే ఈ మధ్య కాలంలో ఒక నెల రోజుల నుంచి ఆవిడ చేస్తున్నది ఏంటి అంటే, దాదాపు ఒక సంవత్సరం నుంచి ఓల్డ్ సిటీని కాన్సన్ట్రేట్ చేసి ఆ ఓల్డ్ సిటీలో మహిళలకి సాధికారత కోసం వాళ్ళకి ఉపాధి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో టైలరింగ్లు ఇట్లాంటివన్నీ పెట్టి కొన్ని సెంటర్స్ని అనుకూలమైన వాటిని సెలెక్ట్ చేసుకుని, అంటే మళ్ళీ ఆమె వెళ్ళి ముస్లిం కోర్టులో పాగా వేయాలంటే కుదరదు కదా, అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా నేర్పుగా ఓర్పుగా చేసుకుంటూ వచ్చింది. అంతకంటే ముందు ఆమెకు అసలు రాజకీయ నేపథ్యం లేదు, సేవా నేపథ్యం అంతకంటే లేదు. ఆమె బిజినెస్లో ఆమె చేసుకుంటూ ఉండేది. వాళ్ళకు ఒక హాస్పిటల్, విరించి హాస్పిటల్, అలాగే ఇంకేవో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అవేవో ఉన్నాయి. ఆమె పైగా చదువుకున్న మహిళ కాబట్టి ఆమె కొంచెం పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్పే మనిషిలాగా ఆమె మాట్లాడుతూ ఉంటుంది. అంతకుమించి ఆమెకు క్వాలిఫికేషన్స్ ఏమీ లేవు. కానీ ఆ విరించి హాస్పిటల్ కోవిడ్ టైంలో చాలా ఇబ్బందులు పడింది. అంటే ఇబ్బందులు ఎట్లా అంటే, పేషెంట్ల దగ్గర నుంచి చాలా డబ్బులు తీసేసుకుని దానికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది. ఆ సందర్భంగా మోడీతోటి వాళ్ళకి కొన్ని రాయబారాలు నడిచి ఈమె ఆకర్షితురాలైంది, వాళ్ళు ఈమెకు ఆకర్షితురాలయ్యారు, ఆమెకు సీట్ ఇచ్చారు. ఇప్పుడు ఈవిడ ఇంతకుముందు ఏ క్యాండిడేట్ మాట్లాడని అసాధారణ రీతిలో నేను ఓవైసీని ముక్కుబిండుతాను, నేను గెలుస్తాను, నేను అది చేస్తాను, ఇది చేస్తాను, అసలు ఓవైసీ నా ముందు ఎంత, అసలు నా ముందు ఓవైసీ క్యాండిడేటే కాదు అన్నట్లు మాట్లాడుతుంది ఆవిడ. అయితే ఇదంతా మాట్లాడుతూ ఉంటే
మరి అక్కడ ఇంకెవరెవరు పోటీ చేస్తారు? కాంగ్రెస్ పోటీ చేయాలి, టీఆర్ఎస్ పోటీ చేయాలి లెక్క ప్రకారం. అయితే ఈ 10 ఏళ్ల కాలంలో ఒకప్పుడు ఎంఐఎం పార్టీకిను కాంగ్రెస్ పార్టీకి దోస్తానా ఉండేది. అది కాస్త కేసీఆర్ సీఎం అయిన తర్వాత, అక్కడ మోడీ సీఎం అయిన తర్వాత వాళ్ళు ఓవైసీ వాళ్ళు ఏం చేశారు అంటే, వాళ్ళకి సెంటర్లో కావాల్సిన పనులు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకి చాలా విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు అవన్నీ ఉన్నాయి. చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి వాళ్ళ మీద. అందుకోసం వాళ్ళు ఏం చేశారంటే మోడీకి దగ్గర అవ్వడం మొదలెట్టారు. ఇప్పుడు మోడీకి కూడా కావాల్సింది ఏంటి? ఇలా ఎవరైతే కాంగ్రెస్ పంచన ఉండి ఇప్పుడు తన పంచకు వస్తారో వాళ్ళు కావాలి. ఎందుకంటే కాంగ్రెస్ని వీక్ చేయాలి అంటే కాంగ్రెస్కి స్నేహితులు ఎవరో వాళ్ళందరినీ లాక్కోవాలి తన వైపుకి. ఆ పద్ధతిలో ఓవైసీని కూడా లాక్కున్నాడు. లాక్కుంటే ఇదే అదనుగా ఇక్కడ కేసీఆర్ కూడా వాళ్ళ స్నేహంతో కేసీఆర్ కూడా వీళ్ళు కూడా ఫ్రెండ్షిప్ చేశారు. ఫ్రెండ్షిప్ చేస్తే ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కదా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలి. కాంగ్రెస్ ఎవరిని నిలబెడుతుంది క్యాండిడేట్ అంటే, ముస్లిమేతరులను నిలబెడుతుందా, ముస్లిం క్యాండిడేట్ని పెడుతుందా అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ. ముస్లిం క్యాండిడేట్ని పెడితేనేమో ముస్లిం ఓట్లు చీలుస్తారు, ముస్లిమేతర క్యాండిడేట్ని పెడితేనేమో ఎవరిని పెట్టాలి. ఈ మీమాంసలో ఒకప్పుడు ఏమనుకున్నారు అంటే ఫిరోజ్ ఖాన్కి ఇస్తారు అని అనుకున్నారు. మళ్ళీ ఇంకొకసారి ఇంకో మాట ఏమొచ్చిందంటే ఫిరోజ్ ఖాన్కి గొంతు కోసినట్టు అవుతుంది. ఇప్పటికి 3 సార్లు నుంచి నాంపల్లి నుంచి పోటీ చేశాడు, ఓడిపోయాడు. మొన్న మరీ అసలు 2000 ఓట్లతోటి ఓడిపోయాడు. ఈ ఉద్దేశంతో అతనికి ఇస్తారేమో అనుకుంటే అది గెలిచే స్థానం కాదు. గెలిచే స్థానాన్ని ఫిరోజ్ ఖాన్కి ఇచ్చి ఏంటి లాభం అనే ఉద్దేశంలో కూడా ఫిరోజ్ ఖాన్ ఉండుండొచ్చు, కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటుండొచ్చు. ఇప్పుడు ఎవరో ఒక క్యాండిడేట్ని, ముస్లిమేతర క్యాండిడేట్ని పెడితేనే ఓవైసీ గెలుస్తాడు అనే ఒక వాదన కూడా బయటకు వచ్చింది. మాధవీలత ఎంత కాదనుకున్నా కానీ ఒక మహిళగా ఒక చొరవతోటి మాట్లాడుతుంది కాబట్టి, పైగా దేశమంతా మోడీ వేవ్ నడుస్తుంది అనే ఒక ఉద్దేశంలో ఖచ్చితంగా మాధవీలత ఎక్కడ గెలుస్తుందో అనే ఉద్దేశంతో ఓవైసీని గెలిపించాలి అనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అనే ఒక వాదన బయటికి తీసుకొచ్చారు. ఇది ఇవాళ ఫిరోజ్ ఖాన్ ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల కూడా కాదు, గత 15 నెలల రోజుల నుంచి కూడా ఈ వార్త బయటకు వస్తూ ఉంది. ఏమైనా సరే కాంగ్రెస్ వాళ్ళు ఓవైసీని గెలిపించాలని చూస్తారు అని. కానీ వ్యక్తిగతంగా నా ఉద్దేశం అయితే రాజా సింగ్ లాంటి వాడికి ఇచ్చి ఉంటే కనుక ఫైట్ టఫ్గా ఉండేది. అసలు బీజేపీ వాళ్ళే కావాలని ఓవైసీ గెలుపు కోసమే మాధవీలతకి ఇచ్చారేమో. అసలు మాధవీలతకి ఏం తెలుసు, రాజకీయాలు ఏం తెలుసు, ఎంత తెలుసు రాజకీయాలు? పైగా రాజకీయాలు కొత్తగా నేర్చుకునేవాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేసినా పర్వాలేదు, ఎందుకంటే పరిధి తక్కువగా ఉంటుంది, నియోజకవర్గం పరిధి చిన్నగా ఉంటుంది. అదే ఒక 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపితే కానీ ఒక లోక్సభ నియోజకవర్గం అవ్వదు. మరి అలాంటి కాన్స్టిట్యున్సీకి, అందులో ముస్లిమ్స్ ఎక్కువ ఉన్న కాన్స్టిట్యున్సీకి మాధవీలతకి ఎంత మాట్లాడడం చేత అయితే వస్తే మట్టుకు, ఎన్ని అబద్ధాలు ఆడటం వస్తే మట్టుకు, ఎంత నటించడం వస్తే మట్టుకు ఆమెకు ఎందుకు ఇచ్చారు? ఆమె ఖచ్చితంగా ఓడిపోతుందని తెలిసే కావాలనే ఇచ్చారు అనేది కూడా మాట్లాడుకుంటున్నారు. అందుకని ఇప్పుడు అది పోయి ఇది పోయి అన్నీ కలిపి కాంగ్రెస్ వాళ్ళ మీదకి నెట్టేయడం అలవాటు అయిపోయింది చాలామందికి. అంటే ఆరోపణలు చేసింది, ఆ వ్యాఖ్యలు చేసింది కూడా కాంగ్రెస్ నేతే కదా మేడం ఫిరోజ్ ఖాన్. ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ కొంచెం ఓపెన్గా మాట్లాడతాడు. ఆ ఓపెన్గా మాట్లాడే దీంట్లో ఇప్పుడు కాంగ్రెస్ అని ఓ మాట అనుకుందాం, కాంగ్రెస్ బీజేపీ గెలవాలని కోరుకోదుగా. దీన్ని తప్పు పట్టడానికి కూడా ఏముంది చెప్పండి? రహస్య మైత్రి అనుకోవడానికి ఏముంది? ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు అంతర్గతంగా పొత్తు పెట్టుకున్నట్లయినా, ఒకవేళ కనుక అంతర్గతంగా పొత్తు పెట్టుకుంటే ఆ స్థానం వరకు అది బీఆర్ఎస్కి బీజేపీకి ప్లస్గా మారబోతుందా మిగతా నియోజకవర్గాల్లో? అంటే ఏం చెప్తారు? అసలు ప్లస్ అనే ప్రశ్నే లేదండి ఇక్కడ. ప్లస్ అనే ప్రశ్నే లేదు. అసలు ఓవైసీ వెళ్ళి గుజరాత్లో ఎందుకు పోటీ చేశాడు అంటే మీరు ఇప్పుడు ఒప్పుకుంటారా? మోడీ ఒప్పుకుంటాడా ఏంటి? మాకన్ను ఓవైసీకి అంతర్గత ఒప్పందం ఉందని మాలాంటి వాళ్ళం అంటే అంటున్నాం. రాజకీయ అంటే మిగతా వాళ్ళు ఎవరన్నా ఆరోపణలు చేస్తే సరే అంతర్గతంగా పొత్తు లేదని మనం భావించవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడే ఫిరోజ్ ఖాన్ చేస్తేనే
ఇది బయటకు వచ్చింది. కాదండి, ఫిరోజ్ ఖాను కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధి. కాంగ్రెస్ పార్టీ ఎవరు గెలవాలని కోరుకుంటుంది? బీజేపీ గెలవాలి. కాదండి, మాధవీలత గెలవాలని కాంగ్రెస్ ఎందుకు కోరుకుంటుంది చెప్పండి? కానీ ఓవైసీకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నట్టే కదా. మీరు 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 కావాలని వివాదం చెయ్యాలని ఇలా మాట్లాడటమే తప్పితే అసలు ఇప్పుడు పోని కాంగ్రెస్ కనుక మాధవీలత గెలవాలి అందనుకోండి, అంటే ఇప్పుడు బీజేపీకి కాంగ్రెస్కి అంతర్గత ఒప్పందం ఉందా? అంటే ఇప్పుడు అనేది ఏంటంటే కాంగ్రెస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు ఉంటారు కదా, అసలు కాంగ్రెస్ గెలవాలని ఎందుకు అనుకోవట్లేదు అక్కడ అనేది ఇప్పుడు బలంగా చర్చ నడుస్తుంది. కరెక్టేనండి. కాంగ్రెస్ అక్కడ ఉన్న బలం ప్రకారం అసలు కాంగ్రెస్ ఎక్కడ గెలవగలుగుతుంది చెప్పండి? ఇప్పుడు మీరు ఆ 7 నియోజకవర్గాలు తీసుకోండి. ఏది హైదరాబాదు నియోజకవర్గం, లోక్సభ నియోజకవర్గంలో ఎన్ని ఉన్నాయి? మొత్తం 7 8 ఉంటాయి, లేదంటే 6 ఉంటాయి. 6 కాంగ్రెస్కి 1 సీట్ అన్నా ఉందా? ఉందా చెప్పండి? మిగతా ఏ పార్టీలకి లేవు అక్కడ, లేవు కదా. బీఆర్ఎస్కి ఉన్నాయి కదా. బీఆర్ఎస్కి ఎక్కడ ఉంది? మిగతా 7 స్థానాల్లో హైదరాబాద్ లోక్సభలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఐఎంఏ గెలిచింది. ప్రతిసారి ఎంఐఎంఏ గెలుస్తూ వస్తుంది. కాదండి, దానిలో మొత్తం ఇంకా జూబ్లీ హిల్స్ వస్తుంది. జూబ్లీ హిల్స్ మనకి సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం అంటే జూబ్లీ హిల్స్ సగమేమో హైదరాబాద్ నియోజకవర్గానికి వెళ్తుంది, సగమేమో సికింద్రాబాద్ నియోజకవర్గానికి వెళ్తుంది. ఇప్పుడు ఏది ఏమైనా మొత్తం వాళ్ళే ఉన్నప్పుడు కాంగ్రెస్ మాత్రం గెలుస్తుందని ఎట్లా అనుకుంటారు? కాంగ్రెస్ మాత్రం ఎలా గెలుస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ని ఇరుకుని పెట్టడమే ఒక ధ్యేయంలాగా నడుస్తుందండి ఇవాళ. అందుకని ఇప్పుడు ఆయన ఫిరోజ్ ఖాను కానీ రేవంత్ రెడ్డి కానీ అసలు అక్కడ మనకు బలం లేని చోట గెలుస్తామని ఎలా అనుకుంటారు? అలవిగాని చోట అధికులు మనరాదు అనే సామెతే ఉంది. అక్కడ ఎట్లా గెలుస్తామని అనుకుంటారు? కానీ అలా అని అసలు పోటీ చేయకుండా ఉంటారా అంటే అది ఉండదు. నామకే వాస్తే అయితే పోటీ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ బీజేపీ పోటీ చేసినా నామకే వాస్తే పోటీనే అవుతుంది. అక్కడ ఎంత అవునన్నా కాదన్నా 17 నియోజకవర్గాలు మనకి లోక్సభ నియోజకవర్గాల్లో నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ఈ మధ్య కాలంలో 16 లెక్కేసుకుంటారు. 17వది ఈ 16లో ఎవరికి ఎన్ని అని చూస్తారు. టీఆర్ఎస్కి ఎన్ని, కాంగ్రెస్కి ఎన్ని అని చూస్తారు, లేదంటే తెలుగుదేశంకి ఎన్ని అని చూస్తారు ఇదివరకటి రోజుల్లో. అయితే ఇప్పుడు అది మారిపోతుందనే కదా ఇంత డిస్కషన్ అసలు. అంటే హైదరాబాద్ లోక్సభ స్థానంలో ఈసారి రాజకీయ సమీకరణాలు మారాయి. ఈసారి అక్కడ టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది, లేదంటే భారతీయ జనతా పార్టీ అక్కడ పాగా వేయబోతుంది అంటూ కూడా కొన్ని సర్వేలు కూడా చెప్తూ ఉన్నాయనేది కదా మేడం. ఇప్పుడు సర్వేలన్నీ బీజేపీకి అనుకూలంగానే ఉన్నాయండి, అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటాయండి సర్వేలు కూడా. అందుకని సర్వే వచ్చినంత మాత్రాన ఖచ్చితంగా గెలుస్తుంది అనటానికి లేదు. మాధవీలత మాట్లాడగలిగిన వ్యక్తి కావచ్చు, ఆమె గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన వ్యక్తి కాదు. నాకున్నంత రాజకీయ అనుభవం కూడా మాధవీలతకి లేవు. కాకపోతే మాధవీలతకి నాకంటే అబద్ధాలు చెప్పడం రావచ్చు, నాకంటే డబ్బులు ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే నేను ఇద్దరు మహిళలం కాబట్టి చెప్తున్నాను నేను. కాబట్టి ఆమె ఏదో చాలా పెద్ద గెలిచే క్యాండిడేటు. అసలు బీజేపీ వాళ్ళు కూడా ఓవైసీని గెలిపించడం కోసమే మాధవీలతకి ఇచ్చారని నేను అంటాను. ఓకే.